అత్తగారంటే అమ్మలా ఉండాలి తప్ప పెత్తనం చూపించి అధికారిలా ఉండకూడదు. బొమ్మరిల్లు ఎందుకు ఏడుస్తున్నావు? దాన్ని మెడ పట్టుకుని గెంటేస్తాను పద. నువ్వు వెళ్ళావు కదా, ఆ చెంప ఈ చెంప వాయించి దాన్ని బయటికి తోసేయడం పోయి ఇక్కడికొచ్చి ఏడిస్తే లాభమే ఉంటుంది. ఆయన భర్త నా మాత్రం కంట్రోల్లో పెట్టుకోలేని దానివి ఎంత ఏడ్చినా ప్రయోజనమే ఉంది. ఏంటి గెంటేసేది? నేను కూడా అంతే కోపంగా వెళ్ళాను. కానీ అది మనిల్లు కాదు, మొహం మీద తలుపు వేయడానికి, మెడ పట్టుకొని బయటికి తోసేయడానికి. అది కలెక్టర్ గెస్ట్ హౌస్. అక్కడ నేనేమైనా ఎదిరించి మాట్లాడాను అంటే నేను దాని మెడ పట్టుకొని కాదు, గోపి నన్ను మెడ పట్టుకొని బయటికి తోసేస్తాడని అర్థమైంది. కాబట్టి ఇక్కడికొచ్చి ఇలా ఏడుస్తున్నాను. ఏంటే గోపి అంటే అంత భయం వచ్చిందా? ఆయన మొగుణ్ణి కొంగున కట్టుకోవాలి, చెప్పు చేతల్లో పెట్టుకోవాలి, నువ్వు చెప్పినట్టు వినేలా చేసుకోవాలి. అంతేకాని మొగుడికి భయపడ్డవేంటి? అన్నీ నువ్వనుకున్నట్టే జరగవమ్మా. కొన్ని మనం అనుకునేవి కూడా జరుగుతాయి. ఆ హారిక మామూలు మనిషి కాదు. గోపితో అభిమానంగా మాట్లాడిన మాటలు వింటే నా గుండె ఆగిపోయింది. అంటే ఏంటి? మళ్ళీ పాత ప్రేమ గుర్తు చేసిందా? అప్పుడు చెప్పుకోలేకపోయాను అని ఇప్పుడు చెప్పిందా? ఏంటో మమ్మీ, గోపితో ఏంటో ఓదార్పు మాటలతో ఓదార్చింది, తన వైపు తిప్పుకునేలా నమ్మించింది. నా బ్రతుకును నట్టెట్లు ముంచేలా ఉంది. పరిస్థితి అంతవరకు నేనెందుకు రానిస్తాను? గోపి నీ మెడలో తాళి కట్టాడు. ఇప్పుడు గోపి జీవితంలోకి ఇంకొక తొస్తుందంటే నేను చూస్తూ ఎందుకు ఊరుకుంటాను? ఊరుకోక ఏం చేస్తావు? కావాలని గొడవ పడింది మనం. గోపి ఏం చెప్పినా వినకుండా నేను చేసుకున్నాను. ఇప్పుడు ఏ మొహం పెట్టుకొని గోపిని అడుగుతాను? అది కాకుండా ఆ నంగ నచ్చి అక్కడే ఉంటుందంట. కొన్ని రోజులు ఇక్కడే ఉంటాను గోపి, నీకేం అభ్యంతరం లేదు కదా అని వగలిపోతూ అడిగింది. గోపి కూడా నాకేం అభ్యంతరం లేదు, నువ్విక్కడే ఉండొచ్చు అని చెప్పాడు. వాళ్ళిద్దరూ ఒకటైపోయేలా ఉన్నారు. నా బ్రతుకు బండలైపోయేలా ఉంది మమ్మీ. ఇక్కడేమీ నాటకం జరగడం లేదు. మీరు మురిసిపోయి చప్పట్లు కొట్టడానికి. ఇక్కడ మీ కూతురు జీవితం నాశనం అయిపోతుంది. అది మీకు అర్థం అవుతుందా? ఇది ఎవరో చేస్తే నాశనం అవ్వలేదు, చేతులారా తనే చేసుకుంది. మంచి అబ్బాయినిచ్చి పెళ్లి చేశాను. నా కూతురు జీవితం బాగుండాలని కోరుకున్నాను కాబట్టే ఈ సంబంధాన్ని ఓకే చేశాను. కానీ మీరేం చేశారు? ఇంటికొచ్చిన అల్లుణ్ణి నిలబెట్టుకోలేకపోయారు. అయిన వాళ్ళందరికీ దూరం చేసి అతన్ని మీ చేష్టలతో ఆడించాలనుకున్నారు. చివరికి మీ వేలుతో మీ కళ్ళు మీరే పొడుచుకున్నారు. నిపులా బతికిన మనిషి మీలాంటి తప్పుడు మాటలు ఎందుకు వింటాడు? అందుకే తనంతట తానే వెళ్ళిపోయాడు. ఏంటండి ఇది? ఇదంతా మేం కావాలని చేసినట్టే మాట్లాడుతున్నారు. అవును డాడీ, మీరు మా వైపు సపోర్ట్ గా నిలబడటం మానేసి గోపి గురించి ఇలా మాట్లాడటం చాలా బాధగా ఉంది. ఇప్పుడు బాధపడి ప్రయోజనం ఏంటమ్మా? చెయ్యి జారిపోయాక వెనక్కి తీసుకోలేం. నీ భర్త స్థానం నీ మనసులో ఉండాలి. నీ మాట తనకు వేదవాకులా ఉండాలి. నీ ప్రేమను మర్చిపోలేనంత అనురాగం నీ మీద తనకుండాలి. కానీ అలా ఉందా? నువ్వు అలా ఉండేలా ప్రవర్తించావా? నీ మెడలో తాళి కట్టిన క్షణం నుంచి తన కుటుంబానికి తనని దూరం చేయాలి అని మీ అమ్మ నీకు నూరిపోసింది. అమ్మ మాట విన్నావు.
ఏం మాట్లాడుతున్నారండి? నా కూతురు సంతోషంగా ఉండాలని కోరుకున్నాను. అందులో తప్పే ఉంది? ముమ్మాటికి తప్పే. ఆడపిల్లకు పెళ్లి చేశాక తనని అత్తారింటికి పంపించాలి. ఆ ఇంట్లో తను ఆనందంగా ఉండాలి. వాళ్ళందర్నీ కలుపుకోవాలని తల్లిగా నువ్వు చెప్పాలి. కానీ నువ్వు ఆ మాట చెప్పలేదు. అయిన వాళ్ళందరినీ వదిలేసిరమ్మన్నావు. అమ్మలా పెంచిన అక్కని వదులుకొని వచ్చేయమన్నావు. గోపి నీ మాటలు విన్నందుకు నువ్వు ఒక గొప్ప నాటకం ఆడి తనని ఈ ఇంటికి తీసుకొచ్చానని నువ్వు అనుకుంటున్నావు. కానీ నాటకం ఎప్పటికైనా నాటకమే అవుతుంది. నిజమే గెలుస్తుందని నువ్వు తెలుసుకోలేకపోయావు. ఆ నిజం తెలుసుకున్నాడు కాబట్టి గోపి గడప దాటాడు. నీ కూతురు బతుకు ఇలా అయ్యింది. అంటే ఇంకెప్పుడు గోపి నాకు దగ్గర అవ్వడా? దూరం చేసుకున్నది నువ్వు. ఒంటరిగా ఉన్న మగాడి దగ్గరికి ప్రేమించిన మనిషి చేరింది. తను గోపిని తన వైపు తిప్పుకుంది అనుకో, ఇంక నీ వైపు గోపి కన్నెత్తి కూడా చూడడు. ఆరాధించే మనిషి తన దగ్గర ఉన్నప్పుడు అసహించుకునే మనిషిని ఎవరైనా దూరంగానే ఉంచుతారు. నిన్ను దూరం చేసుకుంటాడు. ఇప్పటికైనా తెలివి తెచ్చుకొని నీ భర్తకి దగ్గరవుతావో, అమ్మ మాట వింటూ ఏడుస్తూ కూర్చుంటావో నీ ఇష్టం. మీ నాన్న ఎప్పుడు ఇలాగే మాట్లాడతారు. మనం అంటే ఆయనకి పడదు. కానీ అల్లుడి మీద ప్రేమ మాత్రం ఎక్కువైంది. అందుకే గోపిని వెనకేసుకొస్తున్నాడు. నువ్వేమీ బాధపడాల్సిన అవసరం లేదు. ఆ హారిక అంతు ఎలా తేల్చాలో, దాన్ని బయటికి ఎలా పంపాలో నాకు బాగా తెలుసు. నేను చూసుకుంటాను. నువ్వు ఆ పని చెయ్యకపోతే నా భర్త నాకు దూరం అయితే నేనే గోదార చూసుకొని దూకవలసి వస్తుంది మమ్మీ. గోపి, ఎన్నాళ్ళు నా ఎత్తుకు ఎదురు లేకుండా చేసుకున్నాను. ఎంతమందినైనా చిత్తు చేశాను. కానీ ఇప్పుడు నా ఎత్తులకే పై ఎత్తులు వేస్తున్నావా? నీ అంతు ఆ హారిక అంతు ఇద్దరంతు చూసే వరకు నేను నిద్రపోను. సూర్యం, అమ్మ పిల్లల్ని ప్రేమిస్తుందిరా. తన పేగు తెంచుకున్నారు కాబట్టి, తన రక్తం పంచింది కాబట్టి. భార్య భర్తని ప్రేమిస్తుంది. తన జీవితం అతనే కాబట్టి, జీవితాంతం తనతోనే గడపాలి కాబట్టి. కానీ ఎలాంటి స్వార్థం లేకుండా ప్రాణాన్ని సైతం ఇవ్వడానికి వెనుకాడని ఒకే ఒక వ్యక్తి స్నేహితుడు. స్నేహితుడిగా నువ్వు శిఖరాన్ని అధిరోహించావు. నీలాంటి స్నేహితుడు దొరకడం నేను ఏ జన్మలోనూ చేసుకున్న పుణ్యం. కానీ నాలాంటి స్నేహితుడు నీకు దొరకడం నిజంగా నీ దురదృష్టం అని చెప్పాలి. నీలాంటి స్నేహితుడిని దూరం చేసుకుని నేను చాలా పెద్ద తప్పు చేశాను సూర్యం. నీ కాళ్ళు పట్టుకొని నన్ను క్షమించు సూర్యం. స్నేహానికి ద్రోహం చేసిన ఈ స్నేహితుణ్ణి మన్నించు. మళ్ళీ మన స్నేహంతో ఆనందంగా గడుపుదామని నీతో ఎన్నో ఎన్నో మాటలు చెప్పాలనుకుని నీ దగ్గరికి వచ్చాను. కానీ ఒక్క మాట కూడా చెప్పలేకపోయాను. దానికి కారణం మనందరికీ తెలిసిన వర్షయే నా మనవరాలు. సారీరా, మన మనవరాలు వర్ష అనే నిజాన్ని బయటికి చెప్పే పరిస్థితుల్లో నేను లేను.
అందుకే ఆ నిజాన్ని గుండెలో దాచుకుంటూ నిన్ను తలుచుకుంటూ ఈ బాధను కూడా భరిస్తున్నాను. నీ ముందు క్షమాపణ చెప్పలేకపోయినా కనీసం నీ ఫోటోకి క్షమాపణ చెప్తున్నాను. నన్ను క్షమించరా సూర్యం. ఎల్లకాలం ఇలాగే ఉండిపోదు. తొందరలోనే మనందరం కలిసే రోజొస్తుంది. ఈ ఇంట్లో మళ్ళీ ఆనందాలు చిగురిస్తాయి. మన మనవరాళ్ళు మనం అందరం మళ్ళీ సంతోషంగా గడిపే రోజులు వస్తాయి. అస్తమిస్తున్న సూర్యుడి లాంటి మన బతుకుల్లో సంధ్య వెలుగుల్లాగా మళ్ళీ మన స్నేహం చిగురుస్తుందనే నమ్మకం నాకుందిరా, నాకుంది. ఈ ఫోటో ఏంటో తెలుసుకోవాలి. ఈ ఫోటో కనిపించిన దగ్గర్నుంచి అన్నయ్యలో మార్పు కనిపిస్తోంది. ఆ ఫోటో ఏంటో చూడాలని ఎన్నిసార్లు ప్రయత్నిస్తున్నా అవకాశం నాకు దొరకటం లేదు. ఇంతకీ ఏంటా ఫోటో? ఇదేంటి? అన్నయ్య ఎన్ని రోజులు చూస్తోంది ఈ ఫోటోనా? ఆ సూర్యంతో అన్ని బంధాలు తెంపేయాలని, వీళ్ల స్నేహాన్ని సమాధి చేయాలని నేను ప్రయత్నిస్తూ ఉంటే, గతం తాలూకు జ్ఞాపకాల్ని గుర్తు చేసుకుంటూ అన్నయ్య ఈ ఫోటోని ఇంత భద్రంగా దాచుకున్నాడు అంటే అన్నయ్య సూర్యంకి దగ్గరవుతున్నాడా? మళ్ళీ వీళ్ల స్నేహం చిగురుస్తోందా? వీళ్ళిద్దరూ ఒక్కటి కాపోతున్నారా? అదే గనక జరిగితే నా నిజస్వరూపాన్ని పూర్తిగా తెలుసుకున్న సూర్యం అన్నయ్య దగ్గర అన్ని విషయాలు చెప్పేస్తాడు. అప్పుడు ఇంట్లో నాకు స్థానం ఉండదు. నేను సాధించాలనుకున్నా శంకర్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ చైర్మన్ కుర్చీని సాధించకుండానే బయటకు నడవాల్సి వస్తుంది. అలా జరగకూడదు. జరగనివ్వను. ఏంటమ్మా ఏదో మాట్లాడాలను? చాలా మంచి విషయం అన్నయ్య. వంశీ మామూలు మనిషి అయ్యాడు. ఇన్ని రోజులు వంశీ ఏమైపోతాడో ఎలా ఉంటాడో అని అందరం చాలా భయపడ్డాం. వంశీకి అలా జరిగినందుకు అందరం బాధపడ్డాం. కానీ వంశీ బావుండాలని కోరుకోవడానికి వర్ష వంశీని గుడికి తీసుకువెళ్ళింది. అక్కడ వర్షాని పాము కరవబోతుంటే అది చూసిన వంశీ వర్షాన్ని రక్షించే క్రమంలో ఆ పాముని పట్టుకున్నాడు.
వర్షాకి ప్రమాదం వస్తుందని తన మనసుకి తెలియటంతో అంతవరకు ప్రపంచాన్ని మర్చిపోయి ఒక పిచ్చివాళ్ల బతుకుతున్న వంశీ మామూలు మనిషి అయ్యాడు. వర్షాన్ని కాపాడుకున్నాడన్నయ్యా. వంశీ నార్మల్ స్థితికి వచ్చాడని తెలిసాక మా అందరికీ చాలా ఆనందం అనిపించింది. ఈ విషయం నేను మీకు ఫోన్లోనే చెప్పొచ్చు, కానీ నేనే వచ్చి మీకు స్వయంగా చెప్పినప్పుడు మీకు ఎంత ఆనందంగా ఉంటుందో నేను చూడాలనుకున్నాను. అందుకే వచ్చానన్నయ్యా. చాలా మంచి మాట చెప్పావమ్మా. నిజంగా ఇది ఆనందపడాల్సిన విషయమే. వంశీ పిచ్చోడిలా మారాడని తెలిసి పాపం సూర్యం గారు చాలా బాధపడ్డారమ్మా. ఈరోజు వంశీ బాగున్నాడు అనేసరికి చూశారా ఆయనలో ఎంత ఆనందం కనబడుతుందో. నిజమేనమ్మా. నిజమైన ఆనందాన్ని చూసి ఎన్నో ఏళ్ళు గడిచిపోయాయి. నీకు గుర్తుందా, మనం పల్లెటూరులో ఉన్నప్పుడు మనకి ఏ ఆస్తులు లేవు, కానీ ఆనందానికి ఏ లోటు లేదు. ఆత్మీయులం అందరం ఒక చోట ఉండేవాళ్ళం. ఒకరికి కష్టం వస్తే అందరం పంచుకునేవాళ్ళం. ఎవరికైనా ఆనందం వస్తే అందరం ఆ ఆనందాన్ని కలిసి పంచుకునేవాళ్ళం. గడిచిన ఆ రోజులు ఎప్పటికీ మధుర జ్ఞాపకాలుగా ఉన్నాయి. తర్వాత ఆస్తులు పెరిగాయి, దాంతోపాటు ఆంతర్యాలు కూడా పెరిగాయి. అయిన వాళ్ళు ఎదురెదురుగా ఉన్నా కానీ వాళ్ళలా బ్రతకడం అది ఎంత కష్టంగా ఉంటుందో అనుభవిస్తే తెలిసిందమ్మా నాకు. ఇప్పుడు మళ్ళీ చాలా రోజుల తర్వాత మళ్ళీ కలుస్తామనే నమ్మకం వచ్చింది. వర్ష, కీర్తి ఇలా అందరి గురించి తెలిసిన తర్వాత మళ్ళీ మన జీవితంలోకి మంచి రోజులు వస్తాయని నాకు ఆనందం వేసిందమ్మా. తీసుకోండి మేడం. తీసుకోమ్మా. నిజమే అన్నయ్య, అన్ని విషయాలు నాకు తెలిసినప్పుడు నేను కూడా ఎంతో ఆనందించాను. అయిన వాళ్ళందరం ఒకటి కాబోతున్నాము. మళ్ళీ మనందరం కలిసి ఉంటామని ఎన్నెన్నో ఊహించుకున్నాను. కాని వర్ష ఈ నిజం బయటికి చెప్పొద్దు అని నా దగ్గర మాట తీసుకున్న దగ్గర నుంచి నా మనవరాలు నా కళ్ళ ముందే ఉన్నా తనే నా మనవరాలు అని చెప్పలేక ఎంతో సతమతమవుతున్నాను. అవునమ్మా, నిజమేనమ్మా. వర్ష కూడా నాతో ఈ మాట తీసుకోబట్టే నేను శంకర్ దగ్గరికి వెళ్ళి మన మనవరాలు ఇక్కడే ఉంది, మన కళ్ళ ముందే ఉందని నేను వారితో చెప్పలేకపోయాను. కానీ ఇప్పుడు వంశీ మామూలు మనిషి అయ్యాడు కాబట్టి వర్ష చేసిన త్యాగం వృధా కాలేదు. మనకు నచ్చినా నచ్చకపోయినా తను కళ్యాణి పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంది. సమంతక్క జీవితాన్ని నిలబెట్టడం కోసమే నేను ఈ నిర్ణయం తీసుకున్నాను తాతయ్య నాతో చెప్పింది. అనుకున్నట్టే వాళ్ళ పెళ్లి జరుగుతుంది. సమంత, వంశీ ఒకటవుతారు. ఇప్పుడు నేను వర్షాన్ని శంకర్ దగ్గర తీసుకెళ్ళి, ఇదిగోరా మన మనవరాలు మన కళ్ళ ముందే ఉంది, నేను నీ మనవరాల్ని దూరం చేయలేదురా, నా రక్తాన్ని నేను ఎప్పుడు దూరం చేసుకుని నేను వాడితో చెప్పాలనుందమ్మా. నా స్నేహితుడిలో నిజమైన ఆనందాన్ని చూడాలనుకుంటున్నాను. అవునన్నయ్య, వర్ష తీసుకున్న నిర్ణయానికి ముందు నాకు చాలా బాధనిపించింది. నా మనవరాలు పెళ్ళైన ఒక వ్యక్తిని పెళ్లి చేసుకోవడం ఏంటి అనుకున్నాను. నేనెంతగానో బాధపడ్డాను. కాని నా అక్క జీవితం నా చేతులతో నేను నాశనం చేయలేను నానమ్మా. తన జీవితాన్ని నిలబెట్టాలి అంటే నా ప్రేమ సమాధి కావాలి. వంశీ జీవితంలో నేను ఉండను అన్న నిజం వంశీకి తెలియాలి అని చెప్పింది. నన్ను అభిమానించి ఆరాధించి నాకు నీడనిచ్చిన కుటుంబం నన్ను కోరుకుంటుంది. అందుకే ఆ కుటుంబంలోకి నేను వెళ్ళాలనుకుంటున్నాను అని వర్ష చెప్పిన మాటలకి నేనట్టు చెప్పలేకపోయానన్నయ్యా. నా కూతురి పేరు పెట్టినందుకు, తన మంచి మనసే నా మనవరాలికి కూడా వచ్చినందుకు నాకు చాలా ఆనందంగా ఉందన్నయ్యా. కానీ ఈ పెళ్లి జరుగుతున్నందుకు నాకెంతో బాధగా ఉంది.
పెళ్ళిళ్ళు మన చేతిలో ఉండవని పెద్దలు చెబుతారు కదమ్మా. ఎవరికి ఎవరు రాసిపెట్టి ఉన్నారో వాళ్లతోనే పెళ్ళవుతుంది. ఆపాలనుకున్నా మనం ఆపలేం. నిజమే చలపతి గారు, ఆ దైవ నిర్ణయాన్ని కాదనే ధైర్యం మనకెవరికి లేదు. ఎన్నో ఏళ్లుగా మనందరం ఒకే చోటున్నా ఎవరికి వారన్నట్టే బ్రతుకుతున్నాం. ఇప్పుడు అన్ని నిజాలు తెలిసా కూడా ఈ నిజాన్ని మనం ఎవరికి చెప్పలేకుండా బ్రతుకుతున్నాం. ఈ కళ్యాణంతో అన్ని సమస్యలకి పరిష్కారం దొరుకుతుంది. మనందరం మళ్ళీ ఒకటే రోజు వస్తుంది. అవునన్నయ్య, మీరు చెప్పింది నిజమే. అన్నయ్య, రేపు రఘు సీతల తద్దినం. ఇన్ని రోజులు సమంతతోనే పెట్టించాం. ఇప్పుడు వర్ష కూడా వచ్చింది కాబట్టి ఇద్దరితో కలిపి కార్యక్రమాన్ని చేయించాలనుంది. కానీ ఎలా చేయించాలో నాకు అర్థం కావడం లేదు. ఎలా చెప్పాలో కూడా తెలియడం లేదు. అవునమ్మా, దేవరాజ ఆప్తికం కూడా రేపే కదా. నాకు స్పృహ వచ్చిన దగ్గర నుంచి ప్రతి సంవత్సరం నా స్నేహితుడికి నేనే ఆబ్దికం పెడుతున్నాను. కానీ ఇప్పుడు తన కూతురుతో ఆబ్దికం పెట్టించాలని నిర్ణయించుకున్నాను. సమంత, రేపు మీ అమ్మా నాన్నల ఆబ్దికం. మీ చేతుల మీదే ఆ కార్యక్రమం జరగాలి. మీ చేతిలో అంటావేంటి వదినా? సమంత ఒక్కతే కదా ఉంది. నీ చేతుల మీద జరగాలి అనాలి. వర్ష లేదు కదా. రేపు వర్ష, సమంత కలిసి కార్యక్రమం చేస్తారు. అలాంటి మనుషుల చేతుల మీదుగా నా తల్లిదండ్రులకి ఆబ్దికం జరిపించడం నాకు అస్సలు ఇష్టం లేదు.